హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చోలే పొటాటో గ్రేవీ కర్రీ. ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉంటుంది. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఒక కుక్కర్ని తీసుకుని 8 గంటల పాటు నానబెట్టుకున్న కాబోని శనగల్ని దీనిలో వేసుకోవాలి. అలాగే 2 పొటాటోలను కూడా దీంట్లో వేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. సో ప్రెషర్ మొత్తం పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. కాబోలి శనగలు పట్టుకుంటే మెత్తగా అయ్యేటట్టుగా ఉడకాలి. ఈ విధంగా ఉడికితేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే దీనిలో మిగిలిన నీరును కూడా మనం కర్రీలోకి వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా షాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే 2-3 లవంగాలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి గోల్డెన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చిని కూడా దీనిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తరువాత 2-3 టమాటాలను మిక్సీలో వేసి ప్యూరీలా చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. దీనిని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఆయిల్ పైకి తేలే టైంలోనే మీరు తినే కారాన్ని బట్టి 2-3 స్పూన్ల కారాన్ని, అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబోలి శనగలను, అలాగే బంగాళదుంపలను కూడా దీనిలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న నీరుని తీసుకున్నాం కదా, ఆ నీటిని ఇప్పుడు వాడుకోవచ్చు. దీనిలోకి గ్రేవీకి సరిపడా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఒక మూతను పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లో ఉడికించాలి. పది నిమిషాల తరువాత కర్రీ పైన ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఈ టైంలోనే కొద్దిగా కస్తూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చోలే పొటాటో గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా హై ప్రోటీన్ సోర్స్ ఉన్న కర్రీగా కూడా దీన్ని చెప్పవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.